హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈరోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకున్నట్టయితే ఫస్ట్ రాష్ట్రీయ వార్తలు చూసుకున్నట్టయితే ప్రజాప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ప్రజా విజయోత్సవ సభను గురువారం ఆదిలాబాద్ జిల్లా వేదికగా నిర్వహించారు. చూద్దాం అక్కడ ఏం మాట్లాడారు. త్వరలో ప్రాణహిత ప్రాజెక్టుకు టెండర్లు పిలిచాం, పనులు ప్రారంభిస్తామంటూ కూడా తను తెలిపారు. ఏడాదిలో ఎయిర్పోర్టు ఎయిర్ బస్సును తెస్తామంటూ కూడా తను తెలిపారు. గ్రామాలకు నిధులిస్తా, అభివృద్ధి చేస్తా అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ వేదికగా తెలిపారు. కేసీఆర్ ఇంట్లో పైసల పంచాయతీ తప్ప ఇంకేం లేదు అంటూ సొమ్ములు వచ్చాక సొంత పిల్లలే చెరో దిక్కు అయ్యారు అంటూ కూడా తను పేర్కొన్నారు. గ్లోబల్ సమ్మిట్ కు మోదీ సహా అందరినీ ఆహ్వానించామని తను తెలిపారు. ఆదిలాబాద్ లో ఘనంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభ నిర్వహించారు. అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ నేతలతో కలిసి కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, పటాన్ చెరువు, సనత్ నగర్ పారిశ్రామికవాడలో పర్యటన చేశారు. ఈ నేపథ్యంలో తను కొన్ని వ్యాఖ్యలు చేశారు. చూద్దాం. హిల్ట్ రద్దయ్యే వరకు నో హాల్ట్, పాలసీని వెనక్కి తీసుకునే వరకు పోరాడుతామంటూ కూడా రేవంత్ కు తెలిసింది రియల్ ఎస్టేట్ దందానే అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. క్వాంటమ్ టెక్నాలజీకి రోడ్ మ్యాప్ తెలంగాణ అంటూ కూడా ఇక్కడ తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆవిష్కరించినట్టు తెలుస్తుంది. సో చూద్దాం అందులో భాగంగా వారు తీసుకున్న నిర్ణయాలేంటో. క్వాంటమ్ ఎకానమీ లీడర్ గా హైదరాబాద్ విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా రూపకల్పన చేస్తున్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర దేశాభివృద్ధికి ఈ క్వాంటమ్ టెక్నాలజీ కీలకంగా మారనుంది. స్టార్టప్ పై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ అంటూ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. క్వాంటమ్ సిటీకి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామంటూ కూడా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ గ్లోబల్ సమ్మిట్ లో సామాన్యులకు కూడా ఎంట్రీ ఉంది అంటూ కూడా ఇక్కడ తెలుస్తుంది. 10 నుంచి 13 వరకు ఉచితం, ఎవరైనా రావచ్చు. సో కీరవాణి 20 నిమిషాల పాటు ప్రత్యేక సంగీత కచేరీ కూడా ఈ రైజింగ్ లో ఉండనున్నట్టు తెలుస్తుంది. నడుము నొప్పి చంపేస్తుంది. హైదరాబాద్ యువతలో పెరుగుతున్న వెన్నెముక సమస్యలు, స్పైన్ సమస్యలతో బాధపడుతున్న వారిలో 70% మంది 20 నుంచి 40 ఏళ్ల వారే ఉన్నట్టు తెలుస్తుంది. మొబైల్, ల్యాప్టాప్, డెస్క్ జాబ్లతో అనారోగ్య సమస్యల పాలవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఆధునిక టెక్నాలజీతో మానవ జీవితం మరింత సౌకర్యవంతమైనప్పటికీ అదే టెక్నాలజీ నేటి యువత ఆరోగ్యానికి పెను ముప్పుగా మారుతుంది. గంటల తరబడి మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లకు అతుకుపోవడం, టెక్ ఉద్యోగాల కారణంగా సుదీర్ఘమైన స్క్రీన్ టైం మరియు సరైన అవగాహన లేని ఫిట్నెస్ విధానాల వల్ల హైదరాబాద్ లోని యువతలో వెన్నెముక సమస్యలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీధి కుక్కల నియంత్రణకు చర్యలేవి? రంగారెడ్డి జిల్లా కలెక్టర్ జిహెచ్ఎంసీ కమిషనర్ నుంచి వివరాలు కోరిన మానవ హక్కుల కమిషనర్. మనం ఇప్పుడు జాతీయ వార్తలు చూసుకున్నట్టయితే పుతిన్ కు ఘన స్వాగతం పలికిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు రాష్ట్రపతి భవన్ లో ప్రత్యేక స్వాగత కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ హౌస్ లో ఇరు దేశాల మధ్య 25 ఎంఓయూలు, సుమారు 100 బిలియన్ల విలువైన వాణిజ్య ఒప్పందాలు కుదిరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అత్యున్నత అంశంగా సుకోయ్ 57 యుద్ధ విమానాల సరఫరా, భారత్ తో వాణిజ్య విస్తరణకు పుతిన్ ఔత్సాహం, ఒకటి కానున్న ఇరు దేశాల పేమెంట్ వ్యవస్థలు, యూపీఐ, ఎస్బిపి, $2 బిలియన్ సబ్మెరైన్ డీల్ పైన కుదరనున్న ఒప్పందం, రష్యా అధ్యక్షుడికి ప్రధాని మోదీ ప్రత్యేక విందు కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది. బీజాపూర్ దంతేవాడ సరిహద్దు అడవుల్లో కొనసాగిన ఎదురుకాల్పుల్లో 18 మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. 300 ఇండిగో విమానాలు రద్దు, సేవల్లో అంతరాయంతో 2 రోజులుగా ప్రయాణికులకు ఇబ్బందులు, సాంకేతిక సమస్యలు, సిబ్బంది కొరతే కారణమంటూ తెలుస్తుంది. ఇండిగోకు మరో బాంబు బెదిరింపు వచ్చినట్టు తెలుస్తుంది. షార్జా టు హైదరాబాద్ ఫ్లైట్ ముంబైకి మళ్లించినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనం తెలుగు ప్రభ ప్రత్యేక కథనం చూసుకున్నట్టయితే స్వయం సమృద్ధి ప్రాప్తిరస్తు, గ్రామీణ నిరుపేద వర్గాలకు ప్రభుత్వ చేయూత అందిస్తుంది, నిస్సహాయులకు మాత్రం
పింఛన్ల పంపిణీ, అందుకు ఏడాదికి సుమారు 12,000 కోట్ల ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తుంది. గ్రామీణ పేదరిక నిర్మూలనకు ప్రత్యేకంగా సంస్థ, దాని ద్వారా మహిళలకు స్వయం ఉపాధి కల్పన జరుగుతుంది. చిన్న స్థాయి వాణిజ్యవేత్తలుగా తీర్చిదిద్దుతున్న వైనం, నాటుకోళ్ల పెంపకం, పాల వ్యాపారం తదితర రంగాల్లో ముందంజ, లక్ష్యాన్ని మించి సాధిస్తున్న గ్రామీణ ప్రాంత మహిళలు. సో ఇవండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.